అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేపట్టిన భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది. పాక్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైన మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడి చేసింది. దాయాది పైన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఈ దాడి జరిగింది. ఈ దాడులలో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయింది. పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. ఇందుకు అనుగుణంగా అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి 2 వారాల అనంతరం భారత్ ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని చొచ్చుకు వెళ్లిన త్రివిధ దళాలు మొత్తం 9 స్థావరాలపైన మెరుపు దాడి చేశాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:45 తర్వాత చేపట్టిన ఈ సైనిక చర్యను 23 నిమిషాలలోనే ముగించింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడులలో పాకిస్తాన్లోని బహల్పూర్లో 100 మందికి పైగా జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ 2కు రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది. అలానే సరిహద్దు ప్రాంతాలలో భారత సైనికులపైన పాక్ సేనలు తిరగబడుతున్నాయి. ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం. రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇప్పుడు స్పందిస్తుంది. సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. కాగా భారత సేనలు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలలో దాడులు చేసి వాటిని ధ్వంసం చేశాయి. అయితే పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం వేరే శిబిరాలకు తరలించింది. మదర్సాలలో పెట్టారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ మదర్సాలలు, మసీదులు, ప్రార్థనా మందిరాలపైన భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొడుతూ అక్కడ జరిగిన నష్టాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాద దాడిలో మరణించిన శుభం ద్వివేది, సంతోష్ జగ్దాలే కుటుంబ సభ్యులు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తమకు న్యాయం జరిగిందని చెప్పారు. నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నా కుటుంబం మొత్తం ఆయన పైన నమ్మకం పెట్టుకున్నాం. ఆయన పాక్కు సమాధానం ఇచ్చిన విధానం మా నమ్మకాన్ని సజీవంగా ఉంచింది. ఇదే నా భర్తకు నిజమైన నివాళి. నా భర్త ఈ రోజు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటారు అని శుభం ద్వివేది సతీమణి తెలిపారు. శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది కూడా మీడియాతో మాట్లాడారు. భారత సైన్యం తీసుకున్న చర్య దేశ ప్రభుత్వం పైన విశ్వాసాన్ని కలిగించిందని అన్నారు. నేను నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ప్రజల బాధను విని పాక్ ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేసినందుకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.